Ganga Goy. Yeah, oi. Un eloto. Ganga Goy. Yeah, oi. Un eloto. One for a start. No, Ganga Goy. Yeah, oi. Un eloto. One for a start. No, తెలంగాణ విద్యా వ్యవస్థ మారుమూల గ్రామాలకు అందడం లేదనే దానికి ఉదాహరణగా మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన సాక్షాత్కరిస్తుంది. ఐటీడీఏ పీఓ అంకిత్ కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల పరిజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన పీఓ పాఠ్య పుస్తకాలపై ముద్రించిన సీఎం కేసీఆర్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఫోటోలు చూపిస్తూ వీరు ఎవరు అని అడిగారు. అయితే ఏ ఒక్క విద్యార్థి కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో పీఓ అంకిత్ అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. థ్యాంక్ యూ తరంగిణి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని ఇటు సాదిరెడ్డిపల్లిలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీఓ అంకిత్ విజిట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు విద్యార్థులకు సంబంధించి కూడా తమ విద్యార్థుల యొక్క పరిజ్ఞానాన్ని తెలుసుకునే క్రమంలో కూడా ఇటు ఏదైతే ప్రభుత్వ పాఠ్య పుస్తకాలపై ముద్రించిన స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోతో పాటు ఇటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ఫోటోలు చూపిస్తూ కూడా విద్యార్థులను వీరెవరంటూ కూడా విద్యార్థులను పీఓ ప్రశ్నించగా విద్యార్థుల నుంచి కూడా సరైన సమాధానం రాకపోవడంతో ఒక్కసారి కంగుతిన్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు కొత్తగూడెం మండలంలో పలు గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉండగా ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటు ఏజెన్సీ ప్రాంతంలోని పిల్లలను చదువుకు దూరం కావద్దనే లక్ష్యంతో ఇటు ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి కూడా ఇటు గురుకుల నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేకుండా కూడా ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇందులో ఉండగా కొందరు ఉపాధ్యాయులు ఇటు నిర్లక్ష్యం మూలంగా ఏజెన్సీలోని గురుకుల పాఠశాలలో అనుకున్న మేరకు విద్యా బోధన జరగట్లేదంటూ కూడా ఇప్పటికే ఇటు విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు పరిజ్ఞానం జ్ఞాపక శక్తి విద్యార్థుల్లో కొరబడుతుందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇటు నాణ్యత గల విద్యా బోధన నానాటికి కరువు అవుతుందంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొందరి పరిస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంటున్న పరిస్థితి ఉంది. ఇటు పాఠశాలకు హాజరయ్యేలా ఇటు నెల కాగానే జీతం తీసుకున్నామా లేదా అనే సందర్భంగా మాత్రం ఉపాధ్యాయులు ఉన్నారంటూ కూడా బాహుటంగానే తల్లిదండ్రులు మాత్రం విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఉపాధ్యాయుల బోధన తీరులు కాబట్టి ఇటు అనుకూల మార్పులు రావట్లేదంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నుండి విద్యార్థులు పదాలను స్పష్టంగా గుర్తించడం ఇటు ధరలంగా చదవడం రాయడం ఇటు సులభ రీతిలో గణనం చేయడం లాంటి కనీస సమార్థాలను కూడా విద్యార్థులకు ఉపాధ్యాయులు నేర్పించకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఈ క్రమంలోనే ఇటు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి కూడా ఇటు పరుగులు తీస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికైనా ఇటు విద్యా బోధన తమ విధానాలు మార్చుకోవాలి, లేని భవిష్యత్ తరాలకు విద్యను దూరమయ్యే పరిస్థితి ఉందంటూ కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే
ఇవాళ విజిట్ చేసిన పిఓ అంకిత్ మాత్రం ఇటు విద్యార్థుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైన పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయలు వేచించి కూడా ఇటు విద్యార్థులకు ఇటు భోజనం అందించే నేపథ్యంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తారంటూ కూడా అక్కడ ఉన్న ఉపాధ్యాయుల మీద మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కొన్ని పాఠశాలకు సంబంధించి కూడా విజిట్ చేసిన పిఓ ఏదైతే ఇటు కొత్తగూడెం మండలంలో కూడా పర్యటించిన పరిస్థితి కనబడుతుంది. అయితే విద్యార్థుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో కూడా ఇటు ఉపాధ్యాయుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొన్ని పాఠశాల విద్యార్థులకు మాత్రం కనీస పరిజ్ఞానం కొరబడుతుందంటూ కూడా బహిర్గంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఉపాధ్యాయులు MLL మినిమం లెర్నింగ్ లెవెల్ సరైన రీతిలో విద్యార్థుల్లో పెంపొందించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగోగమచరంగా ఉండే దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయంటూ కూడా మండిపడ్డ పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఇటు పిఓ మాత్రం అక్కడ ఉన్న ఉపాధ్యాయుల మీద మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు సరైన జ్ఞానాన్ని అందించాలి, కొన్ని నైపుణ్యతకు సంబంధించి కూడా విద్యార్థులకు నేర్పాలి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల ఫోటోలను చూసి కూడా విద్యార్థులు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే ఎంతవరకు విద్యార్థులకు విద్య అందుతుంది, ఏ విధంగా ఉంటుంది, ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటూ కూడా ఉపాధ్యాయుల మీద మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తరంగిణి. ఓకే, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. కేసీఆర్ ఏంటి కేసీఆర్ ఏంటి మనకి పూర్తి పేరు చెప్పలేదు.